నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? అలాగే కన్నప్ప ఎలా వస్తుంది? నేను బాగున్నానండి. 'కన్నప్ప' సినిమా కూడా అత్యద్భుతంగా వచ్చింది. మేము ఏ స్థాయిలో మొత్తం అందరూ విష్ణువు గారు, మోహన్ బాబు గారు సంకల్పించి మహాయుద్ధం తలపెట్టారో దానికోసం అందరం కష్టపడి పనిచేసాం. డెఫినెట్‌గా మా కష్టం ఆడియన్స్‌కి నచ్చుతుందని. ఈ సినిమా ఒక పుక్కిటి పురాణం కాదు, నిజంగా జరిగిన ఒక చరిత్ర. సో, ఈ చారిత్రాత్మక చిత్రం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా అవుతుందని, అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు మీ కెరీర్ చూసుకున్నట్టయితే 2010 మీ కెరీర్ పీక్స్. అవును. తర్వాత 2015 తర్వాత కూడా కాస్త బిజీ అయ్యారు. అయితే ఈ తరువాత కాలంలో ఇప్పుడు మీరు ఈ కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి రావడం ఎలా జరిగింది? మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే మీరన్నట్టు నేను 2015 వరకు నా సినిమాలవి రిలీజ్ అయ్యాయి. 2017, 18లో ఏంటంటే నా వర్కింగ్ స్టైల్‌లో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మారుద్దాం అని డిసైడ్ అయ్యాను. నేను అంతవరకు రైటర్ కమ్ డైరెక్టర్స్‌తో ట్రావెల్ చేశాను. తెలుగు సినిమాలో గొప్ప డైరెక్టర్స్ అనుకునే గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, మెహర్ రమేష్ గారు, యోగేష్ గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మేర్లపాక గాంధీ గారు, అలాగే మన బోయపాటి శ్రీను గారు, వీళ్ళందరూ డైరెక్టర్తో నేను ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్లో కంట్రిబ్యూట్ చేశాను. కొంతమంది స్క్రిప్ట్ సొసైటీ ఇచ్చారు, కొంతమంది స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ఇచ్చారు, కొంత డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు. నాకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు, నేను నెక్స్ట్ లెవెల్కి చేరుకోవట్లేదు నేను ఫీల్ అయ్యాను. అందుకని 16 తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా సొంత కథలతో అప్రోచ్ అవ్వాలనుకుంటూ నేను చేసిన ప్రయత్నాలు. నేను చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను. ఉదాహరణకి 2017లో సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారితో సినిమా నేను చెప్పిన కథకి అప్పట్లో 200 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు వాళ్ళు. సో దానికి అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ సంస్థ నా కథ ఓకే చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చింది. అలాగే స్రవంతి రవికిషోర్ గారు, అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన బాబు గారు, ఇలా ఒక 5-6 సినిమాలు అడ్వాన్స్ తీసి నా కథలన్నీ మెటీరియలైజ్ అయ్యే దశలో కోవిడ్ వచ్చింది. సో అందువల్ల 2-3 ఏళ్ళ పాటు ఉన్న సినిమాలు ఎలా కంప్లీట్ చేయాలన్న తర్జనా భర్జనలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. కొత్త ప్రాజెక్టులు టేకప్ అయ్యే అవకాశాలు లేవు. ఆ 2-3 ఏళ్ళు అనుకోకుండా నా దారి ఎటు మళ్ళిందంటే నేను సరదాగా చేసిన పాడ్కాస్ట్లు, నేను సరదాగా చేసిన యూట్యూబ్ వీడియోలు అనేవి నన్ను ఇంకో మరో దారి వైపు తీసుకెళ్ళిపోయాయి. కాపీ మజిలీ కథలు. కాఫీ మజిలీ కథలు కావచ్చు, ఇంకా వేరే జనరల్గా నేను చేసే అనాలిసిస్లు కావచ్చు, అవన్నీ కూడా నాకు రచయితగా వచ్చిన గుర్తింపు కన్నా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా, ఈ వీడియోల ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా నాకు చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది, అంటే సోషల్ మీడియా వల్ల. సో ఆ ప్రయత్నంలో ఉండగా నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారితో స్క్రిప్ట్ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ సమయంలో 2022 ఫిబ్రవరి ఒక ఆదివారం మార్నింగ్ ఒక 8:39కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను అది ఎవరితో నెంబరు అన్నోన్ నెంబర్, నేను ఆన్సర్ చేయలే. మళ్ళీ ట్రై చేశారు. సరే ఎవరు అనుకుంటూ ఉన్నాను. ఇలా అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది. నా పేరు శేషు అండి, విష్ణు గారి మేనేజర్ని. సార్ మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఏ టైం కంఫర్టబుల్ అని. నేను ఒకసారి షాక్ అయ్యా. అనుకుని సరే ఎనీ టైం ఓకే సార్ అన్న తర్వాత ఒక గంటకి నాకు విష్ణు గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన తిరుపతిలో జిన్నా షూటింగ్లో ఉన్నారు. ప్రసాద్ గారు, నేను ఒక 8 ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాను ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో. నాకు ఎప్పటి నుంచో ది డ్రీమ్, ఒక 8 సినిమాలు ఒక భారీ ఎత్తున చెయ్యాలి, ఒక యూనివర్స్ క్రియేట్ చేసి చెయ్యాలని నా ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్కి ఎవరు రైటర్గా ఉంటారో నేను మాట్లాడుతూ ఉంటే ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. తెలుగు కన్నప్ప కాదు, ఓవరాల్గా ఒక 8 సినిమాలు ఆయన ప్లాన్ చేశారు, ఒక సెపరేట్ యూనివర్స్. అవి రాబోతున్నాయి డెఫినెట్గా, అవి వేరే ఒక ఇంట్రెస్టింగ్ జోనర్. సో వాటి గురించి నేను ఎవరు ఈ సినిమాకి రాయదగ్గ రైటర్ అనుకుంటూ నేను చూసినప్పుడు ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు, మీరు తప్ప ఈ సబ్జెక్ట్స్ తెలుగులో ఎవరు రాయలేరు అంటున్నారు అన్నారు. మైథాలజీ టచ్ ఉంటుంది వాటికి, ఫ్యాంటసీ టచ్ అవన్నీ ఉంటాయి. సో ఒక అడ్వెంచరస్ టచ్ ఉంటుంది. సో అలాంటి నాకు ఆ జోనర్ చాలా పర్సనల్ కూడా ఇష్టం. సో మీరు తిరుపతి వస్తారా లేకపోతే హైదరాబాద్ వచ్చా కదా, మీ ఇష్టం సార్ అన్న తర్వాత ఆయన జిన్నా షూటింగ్లో ఉన్నారు. ఒక నెల 2 నెలల తర్వాత ఆయన ఆఫీస్కి పిలిచారు. పిలిచి నన్ను నా గురించి చెప్పిన వ్యక్తుల్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కొరియోగ్రాఫర్, ఆయన నా గురించి విష్ణు గారికి చెప్పారట. విష్ణు గారు ఒక సబ్జెక్ట్ ఇది చెప్పగానే తోటప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు, ఇలాంటివైతే ఆయన బాగా రాస్తా అని చెప్పి ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఆయన నేను చేసిన చాలా సినిమాలకి ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. అప్పటి నుంచి పరిచయం ఉంది. అంతకన్నా ఇంకొక విశేషం ఏంటంటే నేను రాణా గారు చెప్పిన కథకి ఆయన డైరెక్టర్ కావాలి. రాణా గారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నమ్మారు. అంటే అంత భారీ సబ్జెక్ట్ చేయగలిగింది,
అంటే రాజమౌళి గారు తీసే సినిమాలన్నిటికీ కూడా ఆయన ఓన్లీ కొరియోగ్రాఫర్కే కాదు, అవన్నీ మిగిలిన టోటల్ షూటింగ్లో ప్రేమ్ రషీద్ మాస్టర్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఓ సో ఆ పరంగా ప్రేమ్ రషీద్ మాస్టర్ మీద రాణా గారికి చాలా నమ్మకం, అందుకని ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఆ ప్రయత్నాలు అవి కూడా జరిగాయి. డిస్కషన్స్ నేను ప్రేమ్ రషీద్ మాస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగాయి. ఆ డిస్కషన్స్ వల్ల ఆయన నాకు మీద కలిగిన ఒక ఇంప్రెషన్ విష్ణు గారికి చెప్పారు. విష్ణు గారిని కలిసిన తర్వాత ప్రసాద్ గారు మీకు స్క్రిప్ట్ ఇస్తాను, నాకు ఇలాగ 8 స్క్రిప్టులు చేయాలి, సో దాన్ని బట్టి మనం చేద్దాం అన్నారు. సార్ అది కలిసి ఆయన్ని మీకు కబురు చేస్తా అన్నారు. తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు, జన్నా షూటింగ్లో కలవాల. నేను ఒక 2 సార్లు మెసేజ్ పెట్టి వాళ్ళ మేనేజర్కి, సరే ఓకే మనం ఫార్మల్గా కలిసి ఇంకా దాని మీద ఫర్దర్గా ఏం జరగలేదేమో, ఇంట్రెస్ట్ లేదేమో అనుకున్నాం. జన్నా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వారాలకు 3 వారాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు ఒకసారి ఆఫీస్కి రండి అని పిలిచారు విష్ణు గారు. పిలిచి నేను మాట్లాడుతుంటే ఒకసారి రకరకాల టాపిక్స్ మీద ఆయన కొంచెం ఆశ్చర్యపోయి, మీకు ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఏంటి అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరిద్దరు చాలా టాప్ రైటర్స్, వాళ్ళ స్థాయిలో మీరు ఆ సబ్జెక్ట్లో ఏమి మాట్లాడుతున్నారు సార్, సో మనం కంటెస్ట్ చేయాలి, మీరు 3 ఏళ్ళ పాటు నాతో ట్రావెల్ చేయాలి, మీరేందో సినిమా కమిటీ అయితే నాకు ఒక మాట చెప్పి చేయండి అన్నారు. నేను ఆల్రెడీ కమిటీ అని కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్పి సరే ఓకే సార్ అన్న. సరే రెమ్యునరేషన్ మాట్లాడారు, ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ చేయించారు, అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన పద్ధతి ఏంటి అంటే, చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పేమెంట్ బ్యాలెన్స్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విష్ణు గారి ఏంటి అంటే, షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలాగా ఫైనల్ పేమెంట్ ఇచ్చేయాలి. ఆయన ఏ డేట్ చెప్పారో ఆ డేట్ ప్రకారం పేమెంట్స్ ఇస్తారు ఆయన. ఒక రోజు అటు కాదు ఇటు కాదు. అలాగే షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు మన ఫైనల్ సెటిల్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. సో అయిన తర్వాత ఒక స్క్రిప్ట్ చేశాను నేను. చేసిన తర్వాత ఆ 8 ప్రాజెక్టులో సెకండ్ ప్రాజెక్ట్ ముందు నేను రాశాను. రాసిన తర్వాత ఆయనకు బాగా నచ్చి ఫస్ట్ పార్ట్ కూడా చెప్పారు. ఫస్ట్ పార్ట్ కూడా వర్క్ చేస్తున్నాను. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కన్నప్ప సినిమా ప్యారలర్గా ఆయన ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నాడు, ప్యారలర్గా దాని మీద వర్క్ జరుగుతూ ఉంది. ఒకరోజు ఆయనతో పర్సనల్గా కూర్చున్నప్పుడు, వేరే యూనిట్ చేస్తున్నారు దానికి వేరే అంటే విష్ణు గారు కథ దాని మీద 5 ఏళ్ళ నుంచి చాలా కాలం పాటు ఆయన మదన పడుతూ రాస్తూ ఉన్నారు. వేరే ఒక డైలాగ్ రైటర్ ఉన్నారు, ఆయన రాయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాస్తున్నప్పుడు ఒకరోజు ఎప్పుడో నేను విష్ణు గారితో కూర్చున్నప్పుడు కన్నప్ప గురించి నా ఐడియాస్ కొన్ని షేర్ చేసుకున్నాను, నాకు తెలిసిన విషయాలన్నీ. అంటే మీకు దీని మీద బాగా నాలెడ్జ్ అని, నాకు ఇలాంటి సబ్జెక్ట్ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ సార్, అవకాశం ఉంటే నేను కంట్రిబ్యూట్ చేస్తాను. సరే ఓకే అన్నారు. సరే ఇది అయిపోయిన తర్వాత 23 మార్చి 16వ తారీఖు నేను నా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళా దర్శనానికి. 15వ తారీఖు తిరుమల దర్శనం అయింది. 16వ తారీఖు శ్రీకాళహస్తి ఫ్యామిలీకి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఇలాగ విష్ణు గారి నుంచి కబురు, నేను యూనివర్సిటీలో ఉన్నా మీరు రండి అని. సో నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళబోతూ కూడా ఇంకా ఆగిపోయాను. ఫ్యామిలీని పంపించి నేను విష్ణు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మీటింగ్ అనేది మార్నింగ్ జరగాల్సిన మధ్యాహ్నంకి వెళ్ళింది. నేను చాలా బాధపడ్డా, ఏంటి ఎంత దూరం వచ్చి ఫ్యామిలీతో శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవడం ఏంటి, సరే మనకు వర్క్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నాను. మేము మాట్లాడుకున్న తర్వాత 8 ప్రాజెక్టులు దాని గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి అయ్యవారు మిమ్మల్ని రమ్మన్నారు అని అంటే, అయ్యవారు అంటే మోహన్ బాబు గారు, ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్ కదా, పిల్లలందరూ కూడా అయ్యవారు గౌరవ సూచంగా మాస్టర్ అని పిలిస్తే అలా పిలుస్తారు. సో విష్ణు గారు తన కారులో యూనివర్సిటీ నుంచి మోహన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన పిలిచి, ప్రసాద్ గారు మీ గురించి నేను చాలా విన్నాను, సో మీరు కన్నప్ప రాయండి అని అడిగారు. ఇది మార్చి 16, 2023 జరిగింది. నేను శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం నాకు లభించలేదు, కానీ కన్నప్ప అనే శ్రీకాళహస్తి చరిత్ర ఏది ఉందో అది రాసే అవకాశం నాకు దొరికింది. ఒక క్షణం ఆనందపడ్డా. అది ఈరోజు పూర్తయింది. 2025 మహాశివరాత్రి రోజు అదే మోహన్ బాబు గారు, అదే విష్ణు గారు వాళ్ళ యూనిట్తో పాటు నేను ఒక యూనిట్ మెంబర్ని దగ్గరుండి తీసుకెళ్లి మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తి దర్శనం, జ్ఞానప్రసూనాంబికాదేవి దర్శనం చేయించారు. అది ఆ రోజు నేను మిస్ అయిన దర్శనం ఈరోజు ఎంత గొప్పగా అద్భుతంగా జరగడం కోసమే నేను ఆ రోజు మిస్ అయ్యానేమో. కన్నప్ప సినిమా పనిచేయకుండా రావద్దన్న ఈశ్వరుడు అనుకున్నాడేమో. సో ఇది నేను మర్చిపోలేని సంఘటన. మంచు విష్ణు గారిని అందరూ మంచి బిజినెస్ మ్యాన్ అంటారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే కన్నప్ప అనేది చాలా రిస్క్ చేయడం అని అనుకోవచ్చు అనమాట. సో ఆ సినిమాకి అవుతున్న బడ్జెట్ ఏంది, ఆ సినిమా ఎంత డెలివరీ చేయబోతుంది, ఈ క్యాలిక్యులేషన్ అంటే మీరు రైటర్ కావచ్చు కానీ వాళ్ళతో ట్రావెల్ అయి ఉంటారు కాబట్టి మార్కెట్ పరంగా ఎంత రిస్క్ చేస్తున్నారు విష్ణు గారు? అంటే మంచి బిజినెస్ మ్యాన్ అంటే చాలా బిజినెస్ ఫ్యామిలీ చేసిన వాళ్ళు రకరకాల బిజినెస్లు నడుపుతూ ఉంటారు. ఒక తండ్రి స్థాపించిన ఒక సంస్థని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం విష్ణు గారు చేశారు. అంటే మోహన్ బాబు గారు ఆయన మహానటుడైనప్పటికీ ఆయనకి విద్యారంగం మీద చాలా మక్కువ.
వాళ్ళ నాన్నగారు టీచర్ కావడం, ఈయన కెరీర్ వింగ్లో డ్రిల్ మాస్టర్ కావడం. ఎవరైనా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్లో పెడతారు. మోహన్ బాబు గారు తన సంపాదించిన డబ్బులని సినిమా నిర్మాణానికి పెట్టారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. మరోవైపు శ్రీ విద్యానికేతన్ అనే ఒక స్కూల్ని స్థాపించారు. అది ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీగా అంత స్థాయికి ఎదగడానికి కారణం మోహన్ బాబు గారు, విష్ణు గారు. దాన్ని ఇంటర్నేషనల్గా ఉన్న రకరకాల యూనివర్సిటీలకి టైఅప్ చేసి, అలా క్యాంపస్ సెలక్షన్లో వచ్చేలా చేసి, ఈ టీచింగ్ వాటన్నిటిలో కూడా ఆయన తన ఇన్వాల్వ్మెంట్తో ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఒకటే కాదు, ఆయన రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అదే ఆయన వ్యాపార దక్షత. సో ప్రతి బిజినెస్ మ్యాను ఈ రూపాయి పెడితే మనకు ఎంత రిటర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఆలోచించే అడుగులు వేస్తాడు. కానీ విష్ణు గారిలో ఆయనలో ఎంత వ్యాపారవేత్త ఉన్నాడో అంతకు మించిన ఒక ప్యాషనేట్ పర్సన్ ఉన్నాడు. ఆ ప్యాషన్ నటన మీదే కాదు, మన కల్చర్ మీద, మన కథల మీద, మన చరిత్ర మీద ఆయనకున్న ఇష్టం అది. సో కన్నప్ప కథ అనేది మీరన్నట్టు మార్కెట్ లెక్కలు వేసుకుంటే విష్ణు గారికి ఒక 30 ఉండొచ్చు బిజినెస్, ఒక 50 ఉండొచ్చు, లేదా 100 కావచ్చు. కానీ ఆయన బిజినెస్ లెక్కలేదు. ఈ సినిమాని ఈ జనరేషన్ ఆడియన్స్కి చెప్పడానికి కేవలం తెలుగు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కథ తెలియజేయాలి. శ్రీకాళహస్తి చరిత్ర తెలియాలి, కన్నప్ప కథ తెలియాలి అని సంకల్పించి తీసిన సినిమా. అందులో బడ్జెట్ లెక్కలు వేసుకోవాలి. ఈరోజు మార్కెట్ ప్రకారం అది బడ్జెట్ ఎక్కువ లేక ఆయన అనే లెక్కల పక్కన పెడితే సినిమా వచ్చిన తీరు కావచ్చు, ప్రస్తుతం సినిమా మీద క్రియేట్ అయిన బజ్ కావచ్చు, ఈ ఫిగర్స్ నథింగ్. డెఫినెట్గా చాలా రిలీజ్ అయిన 1-2 రోజుల్లోనే ఈ పెట్టిన పెట్టుబడి ఏది ఉందో ఆ రికార్డ్స్ క్రాస్ చేస్తుంది అనేసి బాగా నమ్మకంతో ఉన్నారు. మీరు చూసారు సార్ సినిమా? సినిమా నేను చూశాను. అంటే సినిమాని విష్ణు గారు ముందు చూపించారు, అంటే కథ మొదలుపెట్టినప్పుడు. ఆ తర్వాత మేము స్క్రిప్ట్ దశలో అవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ న్యూజిలాండ్ చేసినట్టు ఒక రషెస్ చూపించారు మోహన్ బాబు గారు. రషెస్ ఇంకా అన్ఎడిటెడ్, డబ్బింగ్ జరగలా, యాజ్ ఇట్ ఈజ్ తీసిన రషెస్ చూపించారు. చూపిస్తే ఆయన మోహన్ బాబు గారు నాతో పాటు మిగిలిన రైటింగ్ టీం, నేను ఒక వెంటనే ఈ సినిమాకి ఒక ఫిగర్ క్రాస్ చేస్తాను సార్ అన్న. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, నువ్వు ఫిగర్స్ నెంబర్స్ చెప్తున్నావు ఏంటని. నాకు ఆ సినిమా అలా అనిపిస్తుంది. అంటే మోహన్ బాబు గారు ఏమీ అనడా ఓం సాయిరామ్ అనుకున్నారు ఆయన అంతే. ఈ తర్వాత సినిమాకి నేను స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, స్టోరీ డెవలప్మెంట్ కావచ్చు, డైలాగ్స్లో కావచ్చు నా కంట్రిబ్యూషన్ ఉంది. దాంతోపాటు ఈ సినిమా తెలుగు వర్షన్ కంప్లీట్గా డబ్బింగ్ నేను దగ్గరుండి చెప్పించాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ. అందువల్ల డబ్బింగ్ దశలో ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ ఎన్నెన్నోసార్లు చూశాను నేను. ఆ తర్వాత ఒక 7-8 సార్లు పైన ఈ సినిమా నేను చూశాను రకరకాల దశలో. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఈ వెర్షన్స్ అన్నీ కూడా నేను చూశాను. చూసిన ప్రతిసారి క్లైమాక్స్ అనేది నా కళ్ళమ్మడ నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసాయి. అంత గొప్పగా విష్ణు గారు నటించారు. ఇది ఆయనకు కన్నప్ప క్యారెక్టర్కి ఆయన పెడుతున్న బెంచ్ మార్క్. ఇది నేను రికార్డ్ ఇది చేశాను, నెక్స్ట్ మీరు ఏం చేస్తారని ఒక ఛాలెంజ్ విసురుతారు ఈ సినిమాతో. సో సినిమా అంత బాగా వచ్చింది, అంత బాగా విష్ణు గారు చేశారు. సో డెఫినెట్గా ఆయన పెట్టిన పెట్టుబడికి 10 ఈ సినిమా తిరిగి కలెక్ట్ చేస్తుందని అందరి నమ్మకం.